హాయ్ ఎవ్రీవన్, నా పేరు మదన్ మోహన్ చెన్న. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి అయితే మీ ముంగల్కి వచ్చాను. అది వచ్చేసరికి గ్రాఫిక్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ గురించి ఇవాళ నేను మీకు అయితే చెప్తాను. లెట్స్ గో. నేను ఒక 6 కీ పాయింట్స్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎంపథైజ్. మీరు మీ కస్టమర్స్ లేదా మీ ఆడియన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం అండ్ ఫీలింగ్స్ని షేర్ చేయడం వల్ల వాళ్ళకి కావాల్సిన డిజైన్ని క్రియేటివ్ వేలో డిజైన్ చేయవచ్చు. అండ్ అది మీకు స్ట్రాంగ్ పిల్లర్ లాగా అయితే ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, మీ దగ్గరికి కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ మొత్తాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, వాళ్ళ ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి పూర్తి అవగాహన అయితే తెచ్చుకోవాలి. అప్పుడే మీరు ఆ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి డిఫైన్. ఒక క్లయింట్ మీ దగ్గరికి ఒక ప్రాబ్లమ్ తోటి వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అయితే చాలా ఉపయోగపడుతుంది. అండ్ అది మిమ్మల్ని ఫోకస్గా అయితే ఉంచుతుంది. ఎగ్జాంపుల్, డిజైన్ థింకింగ్ అండ్ డిజైన్ ప్రాసెస్కి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంటుంది. మీరు మీ క్లయింట్ దగ్గర ఉన్న కంప్లీట్ కంటెంట్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఓల్డ్ డిజైన్ ఏదైనా ఉన్నా, కొత్త డిజైన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్, కంటెంట్స్, ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవాలి. ప్రోడక్ట్ బేస్ అయితే ప్రోడక్ట్ బేస్, సర్వీస్ బేస్ అయితే సర్వీస్ బేస్ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకొని కొత్తగా అయితే డిజైన్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఐడియేట్. మీ బ్రెయిన్ని అండ్ మీ క్రియేటివిటీని డెవలప్ చేయడానికి అలౌ అయితే చేయండి. ఒక కాన్సెప్ట్, ఒక గోల్ పెట్టుకొని యాజ్ మెనీ డిజైన్స్ని అయితే డెవలప్ చేయండి వితౌట్ ఎనీ జడ్జిమెంట్. ఎగ్జాంపుల్, ఇవి చేయడానికి కొన్ని టెక్నిక్స్ అయితే యూజ్ చేయాలి. లైక్ మైండ్ మ్యాపింగ్, స్కెచింగ్ అండ్ బ్రెయిన్ స్ట్రోమింగ్ సెషన్స్ని అయితే అటెండ్ చేయండి. మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత క్వాలిటీ అవుట్పుట్ అయితే క్రియేట్ చేయగలుగుతారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ప్రోటోటైప్. ప్రోటోటైప్ ఈజ్ ఆల్ అబౌట్ మీ ఐడియాస్కి ప్రాణం పోయడం లాంటిది. అది ఒక పవర్ఫుల్ వెపన్ టు ఎక్స్ప్లోర్ న్యూ కాన్సెప్ట్స్. ఎగ్జాంపుల్, స్టార్ట్ విత్ లో లెవెల్ ప్రోటోటైప్. అది ఎలా అంటే స్కెచింగ్ చేయడము. ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం పేపర్ మీద స్కెచింగ్ చేయడం, మెల్లమెల్లగా హై లెవెల్ ప్రోటోటైప్స్ అయితే చేయాలి. లైక్ డిజిటల్ మోకప్స్ అండ్ ఇంటరాక్టివ్ మోడల్స్. అలా చేయడం వల్ల మీ ఐడియాస్ని రిఫైన్ చేయొచ్చు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి టెస్టింగ్. టెస్టింగ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ రియల్ వరల్డ్ ఫీడ్బ్యాక్. మీరు చేసిన వర్క్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ని అయితే చూపిస్తుంది. అండ్ మీరు చేసిన వర్క్లో ఏది ఇంప్రూవ్ చేయాలనేది కూడా తెలుస్తుంది మనకి. ఎగ్జాంపుల్, ఒక 10 రియల్ యూజర్స్ని తీసుకొని మీరు చేసిన డిజైన్ని వాళ్ళకి చూపించి ఫీడ్బ్యాక్ని అయితే తీసుకోండి. అండ్ పే అటెన్షన్ టు దేర్ ఫీడ్బ్యాక్. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తోటి మీ డిజైన్ అయితే రిఫైన్ చేయండి. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి ఇంప్లిమెంట్. ఇంప్లిమెంటేషన్ అనేది ఫైనల్ స్టెప్ వేర్ యువర్ డిజైన్ కమ్స్ టు లైఫ్. మీరు మీ డిజైన్ని క్లయింట్కి ప్రజెంట్ చేసే ముందు అటెన్షన్ టు ది డీటెయిల్, పాలిష్డ్ అండ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టయితే చూడాలి. ఎగ్జాంపుల్, మీరు చేసిన డిజైన్లో ఎలిమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, అలైన్మెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా, కలర్ కాంబినేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. అండ్ మీరు ఏ ఫార్మాట్లో క్లయింట్కి అయితే ప్రజెంట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, మీరు చేసిన డిజైన్లో మీరు డిజిటల్ మీడియాకి అయితే డిజిటల్ మీడియాకి, ప్రింటింగ్ మీడియాకి అయితే ప్రింట్ మీడియాకి పంపించే ముందు వాటికి కావాల్సిన ఫార్మాట్లో ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేసి క్లయింట్కి అయితే ప్రజెంట్ చేయాలి. ఇప్పటి వరకు చెప్పిన స్టెప్స్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే గ్రాఫిక్ డిజైనింగ్ థింకింగ్ ప్రాసెస్ అండ్ మీ క్రియేటివ్ లెవెల్స్ని అయితే ఎన్హాన్స్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ క్రియేటింగ్. Don't forget to like, subscribe and hit the bell icon for more interesting videos.